మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరలబడ్డ యోధులు పిడికిలెత్తి పోరాటం చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. అట్లా ఉమ్మడి వరంగల్ జిల్లాల అందులో నర్సంపేట దిక్కు ఊరూరా ఉద్యమ ఆకాంక్షను రగిలించిన నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న. మంచితనంతోని అందరి మనసులను గెలిచిన నాయకుడు. అందుకే ఆయన ఇక లేడని తెలిసి పల్లెలన్నీ గొల్లుమన్నాయి. ఆఖరి సూపు కొరకు వేల మంది జనాలు కదిలొచ్చిర్రు. కమ్మపల్లి కన్నీళ్లు పెట్టింది, బాంజీపేట బావురు మన్నది, ముత్తోజిపేట మూగబోయింది. ఇట్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరు ప్రతి పల్లె శోకం కట్టింది. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేడని తెలిసి పబ్లిక్ అంతా కండ్ల నిలుబెట్టుకుండ్రు. ఆఖరి చూపు కొరకు వేల మంది జనం రోడ్డు మీదకి వచ్చిళ్ళు. దగ్గర దగ్గర 10 కిలోమీటర్ల దాకా పబ్లిక్ లైన్లు కట్టిండ్రు. కారు పార్టీ లీడర్లు కార్యకర్తలంతా కదిలొచ్చిండ్రు. ఇక పెద్ది పుట్టి పెరిగింది నల్లబెల్లినే కాబట్టి అంతిమయాత్ర అక్కడి దాకా చేరుకున్నాక గులాబీ లీడర్లంతా ఆయన పోటువోకు పాలాభిషేకం చేసిళ్ళు, నివాళులు తెలిపిర్రు. అటు మాజీ సీఎం కేసీఆర్ సార్ సుత మస్తు బాధపడ్డాడు. ఉద్యమ సహచరుణ్ణి మంచి దోస్తును కోల్పోయినా అన్నట్టు రాసుకొచ్చిండు. మలిదశ తెలంగాణ ఉద్యమం నడిచిన కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమ ఆకాంక్ష రగిలించనికే కేసీఆర్ సారంట ఊరూరు తిరిగిండు పెద్ది. అందరిని ఏకం చేసిండు. తెలంగాణ వచ్చేదాకా లగ్గం చేసుకోనని శపథం చేసి అప్పట్లో మస్తు పేరు మోసిండు. అటెనక తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సారే దగ్గరుండి ఆయనకు లగ్గం చేసిండు. గా ముచ్చట్లన్నీ ఇప్పుడు యాదికి చేసుకొని పబ్లిక్ బెంగటిల్లుతాండ్రు. అన్నిటికి మించి మా పెద్దిని కాపాడుర్రి అని మొన్న దవాఖానకు పోయినప్పుడు కూడా కేసీఆర్ సారు 2 చేతులెత్తి డాక్టర్లకు దండం పెట్టిండు. పల్లెల పోంటి పబ్లిక్ సుత పెద్ది మళ్ళా పానం మంచిగా రావాలి అని బొడ్రాయిల కాడ పూజలు చేసి పబ్బతి పట్టిళ్ళు. అయినా సుత ఆఖరికి శోకం తప్పకపాయే. ఇక ఒక్క గులాబీ లీడర్లే కాదు, అన్ని పార్టీల లీడర్లు మాజీ ఎమ్మెల్యేకు ఘనమైన నివాళులు తెలిపినరు.